హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే నిన్నటి నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కడ చూసినా అదే న్యూస్ కనిపిస్తుందండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ ఎక్కడ మొదలైంది, అసలు ఇది కొత్త వైరసా లేకపోతే ఇంతకుముందు వచ్చిందా, అసలు కోళ్ళకే ఎందుకు వస్తుంది, వేరే పక్షులకు వస్తుందా లేదా, మరి మానవుల పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, తిన్న వాళ్ళపైన ప్రభావం ఎలా పడుతుందో క్లారిటీగా క్లియర్ కట్గా చెప్తానండి. దయచేసి ఈ వీడియో మాత్రం దయచేసి చూడండి. ఎందుకోసం అంటే ప్రభుత్వం నుంచి హెచ్చరిక కూడా వచ్చింది. చూస్తున్నాము, డైరెక్ట్ చికెన్కి కొన్ని రోజులు దూరంగా ఉండండి అని ప్రభుత్వం కూడా హెచ్చరించింది. దయచేసి ఈ వీడియో మాత్రం పూర్తిగా వినండి. ఎందుకోసం అంటే ఏదైతే ఈ వైరస్ ఇప్పుడే రాలేదండి, 1996లో చైనాలో కూడా వచ్చింది. దీనికి ఏదైతే H5N1 అనే వైరస్ కూడా అనొచ్చు. ఎందుకోసం అంటే ఇది రష్యా, ఏదైతే ఆసియా, యూరోప్లో కూడా ఫస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చైనాలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వైరస్గా ఇది మారింది. ఎందుకోసం అంటే మన క్లారిటీగా ఎప్పటి నుంచి తెలిసిందంటే ఏదైతే నిన్న మనం చూసినామో ఏపీలోని ఏదైతే జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో చాలా కొన్ని కోళ్ళు చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు చనిపోతున్నాయి, కొన్ని వేల కోళ్ళు ఒకటేసారి చనిపోతే అక్కడ పశుశాఖ అధికారులు వాళ్ళు వచ్చి కొన్ని దాదాపు ఒక 83 టెస్టులకు తీసుకెళ్ళారు. దాంట్లోకి వెళ్ళి ఒక 3కి తీసుకెళ్తే చివరికి ఒక 2కి బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ మాత్రం తెలిపారు వచ్చిందని. ఈ వైరస్ ఎలా వస్తుందంటే క్లారిటీగా చెప్తున్నానండి. ఏదైతే వీళ్ళు మనం చూస్తున్నాము యాంటీబయాటిక్స్ను అనే ఒక ఇంజెక్షన్ ఇస్తారండి. ఏంటి మనం చూస్తున్నాము, బాయిలర్ కోళ్ళకు నాటుకోళ్ళకు డిఫరెంట్ ఏంటంటే క్లారిటీగా చెప్తాను. నాటుకోడి పెద్దగా కావాలంటే దాదాపు ఒక 120 రోజుల తర్వాత, అంటే 150 రోజులు కావచ్చు, 180 రోజుల వరకు అప్పుడప్పుడు పెద్దగా అవుతుంది అప్పటి వరకు. కానీ బాయిలర్ కోడి మాత్రం 45 రోజుల్లో పెద్దగా అయిపోతుంది. ఎలా? దానికి ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఆ ఇంజెక్షన్ పేరే ఏదైతే యాంటీబయాటిక్స్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారండి. ఆ ఇంజెక్షన్ వల్ల ఏంటంటే దానివల్ల ఇన్స్పెక్షన్ వస్తుంది. దానివల్ల అది మెల్లమెల్లగా ఈ ఒక కొత్త రోగం అనేది స్టార్ట్ అవుతుంది, వైరస్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఏంటి మనం అనుకోవచ్చు, ఏంది ఇప్పుడు మనము తినే ఆహారంలో కూడా రావచ్చు కదా. ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నామండి, ప్రతి దాంట్లో ఆకుకూరలు కావచ్చు, ఎందులో అయినా కావచ్చు, అంటే సీడ్స్ లేనిది, అంటే ఏదైతే మనం అంటే మందు లేనిది ఆహారం అయితే రావట్లేదు. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ అది మనకు తెలిసిన విషయమే. కానీ క్లారిటీగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ ఏంటంటే ఏర్పడ్డ తర్వాత దీన్ని సైంటిస్టులు ఏదైతే చెప్తున్నారో, క్లారిటీగా మనకు శాస్త్రవేత్తలు ఏదైతే చెప్తున్నారో, కొద్ది రోజులు దీనికి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఈరోజు ప్రభుత్వం మనకు హెచ్చరించిందంటే మీరు దయచేసి ఆలోచించండి, దానివల్ల ఎంత డేంజర్ ఉంది. కొత్త రోగం వచ్చిందంటే దానికి మందు స్పాట్లో మనకు దొరకలేకపోవచ్చు, ప్రాబ్లం అవ్వచ్చు. అయినా దాన్ని మీకు ఎటువంటి భయంకరం అసలు పడాల్సిన అవసరం లేదు. చాలామంది కొందరు ఏమంటున్నారు, నన్ను అన్న దీనిపై వీడియో నాకు కొందరు కాల్ కూడా చేయడం జరిగింది. అన్న మరి ఈ బాయిలర్ కోళ్ళకు వస్తున్నాయి కదా, నాటుకోళ్ళకు వస్తాయి, మరి మా ఇంట్లో నాటుకోళ్ళు ఉన్నాయంటే 100% నాటుకోళ్ళని కాదండి, టోటల్గా ఇది టోటల్ పక్షులకన్నిటికీ వస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏంటంటే టోటల్ రెక్కలున్న ప్రతి ఒక్క పక్షికి వస్తుంది. 100% చెప్తున్నా. మనం ఎక్కువ చికెన్ తింటాం కాబట్టి ఆ చికెన్ తినే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి అని చికెన్ షాప్ల వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది ఈ ప్రభుత్వం. ఎందుకోసం అంటే చికెన్ తినే వాళ్ళకు కావచ్చు, చికెన్ షాప్ పెట్టే వాళ్ళకు కావచ్చు, వాళ్ళకు కూడా కొద్ది రోజులు ఆగండి. అంటే అసలు మనం అనుకోవచ్చు అన్న, మరి చాలామంది మనం చూస్తున్నాము నాటుకోళ్ళు బాగానే ఉంటాయి కదా, అంత రిస్క్ ఏమి ఉండదు అని చెప్పచ్చు. ఇప్పుడు ఒకటి చెప్తా అండి, నాటుకోడికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. 100% చెప్తున్నాం. ఎందుకోసం అంటే నాటుకోడి మనం పెంచుతున్నాం, ఇది కూడా మనమే పెంచుతున్నాం. కానీ ఏంటంటే నాటుకోడి ఏంటంటే ఊరంతా చుట్టూ తిరిగి ఒక్కొక్క ఏదైతే తను ఒక అన్నం మెతుకు తినుకుంటా, ఒక పండు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం తినుకుంటా ప్రశాంతంగా స్వతంత్రంగా తిని ఒక యాక్టివ్ ఉంటుందండి. కానీ ఇది బాయిలర్ కోడి అలా కాదు కదా. ఆ కూర్చున్న దగ్గరనే మంచి ఆహారం వస్తుంది, వాటర్ వస్తాయి, నీళ్ళు వస్తాయి, పైన ఫ్యాన్ పెడతారు. అది ఓన్లీ 45 రోజులకి ఇలా అయిపోతుంది, ఉబ్బిపోతుంది. అది ఉబ్బిపోతే అంటే ఏంటంటే మనం చాలామంది మీరు చూస్తున్నారా, ఇప్పుడు ఇంట్లో చేసిన వంటకు ఫాస్ట్ ఫుడ్ వంటకు ఎంత డిఫరెంట్ ఉంటుందండి. 5 నిమిషాలు చేస్తారు ఆయన ఫాస్ట్ ఫుడ్. అంటే మన చావుకి మనమే
త్వరగా దగ్గర వచ్చే రోజులు ఫాస్ట్ ఫుడ్ మన ఇంటి వంటకి ఎంత డిఫరెంట్ ఉంటుంది చెప్పండి. మరి అలాంటప్పుడు మీరు ఏ వంట తినాలి? నాటుకోడు తినొచ్చు నా అభిప్రాయంతో. బట్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాస్త్రవేత్తలు అన్ని పక్షులకు వస్తున్నాయి అని చెప్తున్నారు. అప్పుడు నాటుకోళ్ళు కూడా కొంచెం బంద్ చేయాలి. మరి అలాగే కొన్ని వాళ్ళ ఎగ్స్ కూడా కావచ్చు. మనం ఏదైతే చూస్తాం గుడ్లు కూడా తినకూడదు అని చెప్తున్నారు. అసలు మీకు తెలుసా ఏదైతే అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు గుడ్లు ఇచ్చేవాళ్ళు అది కూడా బంద్ చేసేసారు ప్రభుత్వం. అంటే ఎంత డేంజర్ కేసు. మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ కోడ్ల నుంచి కొంచెం చికెన్కు దూరంగా ఉంటే నా అభిప్రాయం అయితే క్లారిటీగా చెప్తున్నా. కొద్ది రోజులు చికెన్కి దూరంగా ఉండడమే బెస్ట్. ఒక ఆయన మనకు కాల్ చేయడం కూడా జరిగింది. అన్న ఏదైతే మనకు ఈ రోగం అని చెప్తున్నారు కదా, మరి ఇది ఖచ్చితంగా మానవులకు ఎలా వస్తుంది? సరే, కోళ్ళకి ఇలా వస్తుందని తెలుసు, ఇంజక్షన్ ఇస్తున్నారు కాబట్టి కోళ్ళకు వస్తుంది. మరి మనుషులకు ఎలా పాకుతుంది? ఏదైతే మనుషులకు ఎలా పాకుతుందంటే, చాలామంది మీరు గమనించండి, చికెన్ మనం తింటామండి. చికెన్ తిన్న తర్వాత దాంట్లో కొన్ని కోళ్ళలో విరేచనలో కొన్ని దాంట్లో ఇవి ఉంటాయండి, స్టెపికాకస్, సుడోమోనాస్ ఆర్ ఇలాంటి ఒక హానికరమైన బ్యాక్టీరియాస్ దాంట్లో ఉత్పత్తి అవుతుంది. ఇవి తినడం వల్ల మన కడుపులో వెళ్ళిపోతున్నాయి. కడుపులో వెళ్ళిపోయిన తర్వాత అవి ఏం చేస్తున్నాయి? మనకు మనిషిలో ఉన్న ఏఎంఆర్ జిన్నోని మృతి చెందుతుంది. అప్పుడు చెందిన తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత మనకు ఏదైతే హిమోనియా కావచ్చు, కలరా కావచ్చు, ఫుడ్ పాయిజన్ కావచ్చు, టోటల్గా ఒక మన ఆరోగ్యానికి క్షీణిస్తుంది. అది ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇలా తినడం వల్ల ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు మనం ఏదైతే 60 సంవత్సరాలు బతికేవాడు, మన 50 సంవత్సరాలకు రావచ్చు, 70 సంవత్సరాలు బతికేవాడు 60 సంవత్సరాలకు రావచ్చు, 50 సంవత్సరాలు బతికేవాడు 40 సంవత్సరాలు, దాదాపు ఒక 10% మనకు ఒక 10 సంవత్సరాల కిందికి తీసుకొస్తాం. అంటే అది త్వరగా వస్తే త్వరగానే వెళ్తాం, 100% చెప్తుంది. ఇప్పుడు ఏదైనా మనం సిడ్స్తో తింటున్నాం కాబట్టి అప్పట్లాగా మన తాత ముత్తాతలు, మన మిత్రులారా మనం చూసేవాళ్ళము. వాళ్ళు 100 ఏళ్ళు బతికారు. 101 కావచ్చు, 102 కావచ్చు, 108 కావచ్చు, 110 కావచ్చు, వాళ్ళు బతికారు. కానీ మన టార్గెట్ 60 కంటే ఎక్కువ దాటలేము ఈ పరిస్థితులు. అయితే క్లారిటీగా చెప్తున్నా, 60గా 70 చాలా ఎక్కువ అయిపోయింది. అయితే ఇలాంటి వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి అని ప్రభుత్వం హెచ్చరించిందంటే అది ఎంత పెద్ద డేంజర్ వైరస్ ఒకసారి ఆలోచించండి. అయినా మీకు ఎటువంటి ఇప్పుడు కోళ్ళ ఫారం ఉన్న వాళ్ళకు కూడా అంటారు, కోళ్ళ ఫారం ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కోళ్ళ ఫారం వాళ్ళు పెంచుతున్నారో ఆ కోళ్ళ నుంచి అంటే వాళ్ళు ఆహారాన్ని ఇస్తారు కోళ్ళకు, అంటే వాళ్ళకి అందుబాటులో దగ్గర ఉంటారు కదా, వాళ్ళకు కూడా సోకే వైరస్ ఇదట. తినకపోయినా అంటే ఆ కోళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి. ఇలా కూడా వస్తుందట. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎవరు? ఏదైతే డాక్టర్ షోబీ బిలేరి. అంటే ఇది మనం ఏంటంటే మనం క్రియేట్ చేసింది కాదు కదబ్బా, దీన్ని నుంచి మనం దూరంగా ఉండాలి. చాలామంది మనం ఇప్పుడు యువతల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కావచ్చు, చికెన్ లేని ముద్ద పోదు. కానీ ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నా కదా, శాకాహారం గొప్పోడా, మాంసాహారం అంటే శాకాహారం గొప్పడు 100% చెప్తాను. ఎందుకోసం అంటే తను 100 రోజులు బతకొచ్చు, ఎన్ని రోజులలో బతకొచ్చు. ప్రశాంతమైన పౌష్టికరమైన ఆహారం బెస్ట్ అంటే శాకాహారం. మాంసాహారం ఏంటంటే మన ప్రాణాన్ని మనమే త్వరగా తీసేయడం, ఇతరులు చంపకుండా నా ప్రాణాన్ని నేనే త్వరగా తీసుకోవడం, అది మాంసాహారం. మాంసం అనేది దానికి ఒక లిమిట్ ఉంటుందండి. మరీ దారుణంగా మనం చూస్తాం కదా ఫ్రైడ్లెస్లో, మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అది కోసుకొని పెట్టి ఫ్రీజ్లో పెట్టి దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి అలా తినడం వల్ల మన పాడైపోతుంది, హెల్త్ పాడైపోతుంది. అలాగే దీనికి ఏదైతే ఉందో ఒక ఇంజెక్షన్ ఇస్తారండి, యాంటీబయోటిక్నో అనే ఇంజెక్షన్తో ఆ రోగం వస్తుందని క్లారిటీగా వాళ్ళు తెలుపుతున్నారు. దయచేసి మిత్రులారా, ఇక్కడ నుంచి ఆ చికెన్కు కొద్ది రోజులు దూరంగా ఉండండి. చికెన్ తినకండి. చికెన్ తింటే మనకి ఏమవుతుంది లేదు, మీ ప్రాబ్లం ఏం లేదండి. క్లారిటీగా చెప్తున్నా, మీరు ఒక్కరు తినరు. మీరు ఏం చేస్తారు? చికెన్ తిని మీరు ఇంటి దగ్గర చికెన్ తీసుకొచ్చి ఏం చేస్తారు? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు, పిల్లలు కావచ్చు, మీ భార్యకు కావచ్చు, అందరు తింటారు. మీరు ఒక్కరైతే తినలేరు కదా. టోటల్ మీ ఇల్లు మొత్తం తింటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటారు.
ఆ రోగం ఒక్కరికి సోకిన మీ పైన ఒక్కరి పైన ఎఫెక్ట్ వచ్చిన అందరికి వస్తుంది. మీ చావును మీరే తీసుకొచ్చినట్టయితే దయచేసి అందుకే ఈ ప్రభుత్వం అంతా అలర్ట్ అవ్వడానికి కారణం కూడా జ్వరం వచ్చినప్పుడు క్లారిటీగా చెప్తున్నా, జ్వరం వచ్చినప్పుడు దానికి ఒక మందు ఉంటుందండి. కానీ కొత్త రోగం వచ్చినప్పుడు మందు దానికి తక్కువ. ఇప్పుడు స్పాట్లో దొరకడం అంటే కష్టం. నేను ఇది కూడా చెప్తున్నా, కొత్త కొత్త వైరస్ కాదు. 1996లోనే ఈ చైనాలో స్టార్ట్ అయింది. దానికి H5N1 అనే వైరస్ అంటుండే దానికి. అంటే క్లారిటీగా తెలుసుకోండి. కానీ నాకు తెలిసి అయితే ఇది ఏ వైరస్ వచ్చినా చాలామంది సైంటిస్టులు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, దానికి వైద్యం ఖచ్చితంగా ఏదో ఒకటి మందిస్తారు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఆరోగ్యం కోసం హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అంతకంటే ఆస్తి ఏం లేదు. ఏమంటారు కదా, బంజారాహిల్స్లో బంగ్లా ఉంది, మనం చాలా పెద్ద అంటారు కదా, కూకట్పల్లిలో ప్లాట్ ఉంది. అదేం ప్లాట్లు బంగ్లాలు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. క్లారిటీగా చెప్తున్నా, దాని నుండి మనం దూరంగా ఉండడమే బెస్ట్. తినకండి కొద్ది రోజులు, ఫ్రూట్స్ తినండి, పళ్ళు తినండి, ఆకుకూరలు తినండి. ఉపవాసం రోజు ఎలా ఉంటారు మీరు? కొందరు ఇలా పట్టుకుంటారు కదా, ఈరోజు సోమవారం నేను తినను, ఈరోజు శనివారం నేను తినను, నాన్ వెజ్ తినను, ప్రతిరోజు అంతే. మీరే కాదు, అసలు షాపులకు కూడా బంద్ చేయమని హెచ్చరించారు గవర్నమెంట్. అంటే ఎంత డేంజర్ జోన్లో ఉందో, ఆ వైరస్ రాకముందే దాన్ని అరికట్టాలి. సరే, తెలంగాణలో వచ్చిందంటే నిజామాబాద్లో కూడా వచ్చింది, క్లారిటీగా చెప్తున్నా. నిజామాబాద్లో కూడా వచ్చింది తెలంగాణలో. మరి ఆ నిజామాబాద్ పరిసరాల చుట్టూ ప్రాంతాల వాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళైతే అసలు తినదు. ఎందుకోసం అంటే అక్కడ కోళ్ళ ఫారం నుంచి అక్కడ దగ్గర అయితే కాబట్టి వాళ్ళు అసలు దూరంగా ఉండడమే బెస్ట్. ఇక మనకైతే ఎక్కడెక్కడెక్కడ వస్తున్నాయో ఏం తెలియదు. కానీ నేను క్లారిటీగా చెప్తున్నా, వాటికి దూరంగా ఉండడమే బెస్ట్. కానీ మనుషులకు వచ్చినప్పుడు మీరు భయపడకండి. మనుషులకు ఏదైతే అది ప్రతి ఒక్క పక్షికి వస్తుందని చెప్తున్నారు. మీరు కొన్ని కోళ్ళు ఉంటే కూడా వాటికి దూరంగానే ఉంచండి, క్లారిటీగా చెప్తున్నా. బయలకు ఎవరైతే చెప్తున్నారో నాటు కోళ్ళు అయితే నాకు అంత తెలిసైతే అది మన ఊళ్ళో విలేజ్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి ఏం కాదు, నాకు తెలిసైతే అనిపిస్తున్నది. కానీ వాళ్ళు చెప్పినట్టు కూడా మనం వినాలి కదా, మనం డాక్టర్ కాము కదా. ప్రతి పక్షికి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఒక్క కోడికే కాదు, నాటు కోడికే కాదు, పక్షుల కంటే టోటల్ పావురం కావచ్చు, రామచిలుక కావచ్చు, ప్రతి ఒక్క పక్షికి రావచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. దయచేసి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఒక చిన్న మీకు ఎవరు నాకు చెప్పినట్టుంది, చిన్న కథ చెప్తాండి. ఎందుకోసం అంటే మన నాటుకోడి ఒకరోజు స్వామి దగ్గర వెళ్ళడం జరిగింది. నాటుకోడి స్వామి దగ్గర వెళ్ళి, ఏంటి స్వామి నా బతుకు, ఎందుకింత నన్ను హింసిస్తున్నారు? నేను నా పిల్లల్ని తీసుకొని ఊరంతా ఒక్క మెతుకు అక్కడ దొరుకుతుందా ఇక్కడ దొరుకుతుందని వెతుకుంటూ కాళ్ళతోనే మొత్తం రుద్ది ఆ నాలిలో ఈ నాలిలో మొత్తం అటు ఇటు చూసి నేను తినుకుంటా, నా పిల్లల్ని తినిపించుకుంటా, ఊరంతా తిరగాల ఉదయం నుంచి సాయంత్రం వరకు, నా కడుపు నింపే వరకు. కానీ అదే బాయిలర్ కోడి అయితే తన ఊరంతా తిరగాల్సిన అవసరం లేదు. కూర్చున్న దగ్గరనే ఆహారం వేస్తారు, కూర్చున్న దగ్గరనే వాటర్ ఇస్తారు, కూర్చున్న దగ్గరనే మంచిగా పైన ఫ్యాన్లు వేస్తారు, దానికి ఒక షెడ్ వేస్తారు. మంచి సుఖంగా ఉంది, తెల్లగా ఉంది, సుఖంగా ఉంది. నేను మాత్రం ఊరంతా తిరుగుతున్నా, నా కష్టాలు ఎవరు చెప్పాలి స్వామి అని ఆ స్వామీజీ దగ్గర నాటుకోడి చెప్తుంది బాధ. అప్పుడు స్వామీజీ నవ్వుతూ చెప్తున్నాడట, ఏందమ్మా నీ కష్టాల్లో ఉన్నావా? నువ్వు ఎంత ప్రశాంతంగా తిరుగుతున్నావు అసలు తెలుసా? ఈ ప్రపంచంలో నీ అంత సుఖం ఎవరికైనా ఉందా అని చెప్పినాడు. ఏమైంది స్వామి అని చెప్పి, నాకు సుఖం ఉందా? నీ రెండిట్లో మాత్రం ఖచ్చితంగా నీకే సుఖం ఉంది అని చెప్పాడు. అసలు ఎందుకు అని చెప్తే, నువ్వు ఉదయం నువ్వే తిరిగాక ఈ ప్రపంచం మొత్తం తిరుగుతావు, నువ్వు ఒక్కరే కాదు ఊరంతా, నీతో పాటు నీ పిల్లల్ని తీసుకొని హ్యాపీగా తిరుగుతున్నావు. అదే బాయిలర్ కోడి అయితే సంట్రజర్లో పెడతారు, అది వాళ్ళు పెట్టిందే ఆహారం, అది తినాలి. కానీ నువ్వు అలా కాదు, ఇక్కడొక ముద్ద అక్కడొక ముద్ద, అక్కడొక విత్తనం, ఇక్కడొక గింజ, అక్కడొక ఇది, అది ఒకటి, అన్నీ తింటున్నావు.
ప్రకృతిలో ఉన్న అన్ని ఫ్రూట్స్ నీ దగ్గర దొరుకుతాయి. కానీ అది బాయిలర్ కోడి ఆ పెట్టిన ఆహారం మాత్రమే తినాలి, పెట్టిన నీళ్లు మాత్రమే తాగాలి. మళ్ళీ ఈ కోడి అంటుంది, ఆ కోడికి ఏదైనా జ్వరం వస్తే కూడా డాక్టర్లు ఇంజక్షన్లు ఇస్తారు స్వామి అని చెప్తుంది. వాళ్ళ ఇంజక్షన్ ఇస్తుంది, వాళ్ళ ఆహారం పెడుతుంది, వాళ్ళ నీళ్ళు ఇస్తుంది. అది బతకడానికి కాదమ్మా, దాన్ని పెద్దగా చేసి చంపడానికి. నీకు చంపడానికి ఎవరు పెట్టుకోరమ్మా. నాటుకోళ్ళు అన్నప్పుడు ఇంటి దగ్గర పెంచుకుంటారు. దాదాపు నువ్వు 4 నెలలు 5 నెలలు ఇలా బతకొచ్చు. అది దాని టార్గెట్ 45 రోజులు. 45 రోజులు అయిపోయికి ఖచ్చితంగా అమ్మేయడానికి పనికి వస్తుంది, కొయ్యడానికి అది పనికి వస్తుంది. ఆ తర్వాత ఏం లేదమ్మా. నీలాగా మళ్ళీ పెంపకం నువ్వు కనీసం నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ వంశం అని ఉంటుంది అక్కడ. కానీ దానికి పుంశం ఏం లేదు. చిన్న పిల్లలు తీసుకొస్తారు, పెద్దగా చేసుకుంటే చదువు 45 రోజుల తర్వాత మళ్ళీ కొత్త పిల్లలు తీసుకొస్తారని చెప్పాను. అలాగే మన మనుషులు చావులు కూడా అలాగే ఉంటాయండి. క్లారిటీగా చెప్తున్నా. మనం ఏదైతే పౌష్టికరమైన ఆహారం తింటామో వాళ్ళు మంచిగా బతుకుతారు. ఎలా? నాటుకోడిలాగా. ఫాస్ట్ ఫుడ్ ఆహారం తింటాము, చికెన్ మటన్ ఇలా చికెన్ది కావచ్చు ఇలా తింటాము, బాయిలర్ కోడిలాగా మన సావుని మనమే త్వరగా తీసుకొస్తాం. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి. నేను చికెన్ ఎందుకు తినొద్దంటే ఇదే ఉదాహరణ. బాయిలర్ కోడిలాగా మంచి ఇంటి దగ్గర కూర్చొని తినామనుకో మన చావు మనమే తీసుకొస్తాం త్వరగా. ఊరంతా తిరిగి అంటే అటు ఇటు ప్రశాంతంగా యాక్టివ్ ఉంటాం. మొత్తం కాళ్ళు అంటే అలా ఇలా తిరుగుతూ ఉంటాం, యాక్టివ్ ఉంటాం. వాకింగ్ అవుతుంది, జాగింగ్ అవుతుంది, అన్నీ చేసి చెమట వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగి అన్నం తిన్నామనుకో ఆరోగ్యానికి అదేం చేస్తుంది, మంచి ఆహారం అంటే అరిగిపోతుంది. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఫ్రీగా వచ్చేది ఏది తినకండి. ఇంకొకటి విషయం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్లది మాత్రం అస్సలు తినకండి. క్లారిటీగా చెప్తున్నా, ఫాస్ట్ ఫుడ్లది అస్సలు తినకండి. అది దానంత డేంజర్ ఏది కాదు. క్లారిటీగా చెప్తున్నా. మీరు ఇంటి ఫుడ్ తిని చూడండి, ఫాస్ట్ ఫుడ్ తిని చూడండి. 2-3 నిమిషాలు ఫర్ఫర్ అని కొట్టేసి పెట్టేస్తాడు ఆయన ఫ్రిడ్జ్లో పెడతాడు, దాంట్లో పెడతాడు. ఆ చికెన్ ఎన్ని రోజులది ఉంటుంది, 8 రోజులది ఉంటుంది, 7 రోజులది ఉంటుంది, 4 రోజులు, అసలు ఏం తెలియదు మనకు. క్లారిటీగా చెప్తుంది. అలాంటిది మాత్రం అస్సలు తినకండి మిత్రులారా. ఒకవేళ మీరు అలాంటి తింటే మీ చావు మీరే తీసుకొన్నట్టయితే క్లారిటీగా చెప్తున్నా. దయచేసి ఇలాంటి దానికి మీరు దూరంగా ఉండడమే బెస్ట్. 100% చెప్తున్నా మరొకసారి. కానీ ఈ వైరస్కి బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నేను కూడా తిన్నాను, మీరు కూడా తిన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నుంచి తినకండి. ఏదైతే మనకు హెచ్చరిక వచ్చిందో, ప్రభుత్వం నుంచి హెచ్చరిక వచ్చిందో, దానికి ఖచ్చితంగా మనకు హెచ్చరిక వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో డేంజర్ జోన్లో ఉన్నట్టు. అందుకే దాని నుంచి దగ్గరగా ఉండండి, దూరంగా ఉండండి. తినకండి. మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. ఆఖరికి ఎగ్గులు కూడా తినొద్దని చెప్తున్నారు, గుడ్లు కూడా తినొద్దట. దయచేసి మరొకసారి చెప్తున్నా, దీని నుంచి దూరంగానే ఉండడం బెస్ట్ నాకు తెలిసి అయితే. ఓకే అండి, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది ఇంతకు ముందే వచ్చింది. యూరోప్లో కావచ్చు, చైనాలో కావచ్చు, 1996లో కావచ్చు వచ్చిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో వచ్చిందండి. గోదావరి జిల్లాలో రైట్ ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో రైట్. దయచేసి మరొకసారి చెప్తున్నా, చికెన్ తినడం కొద్దిగా ఆపండి. ఓకేనా? మరి మీ అభిప్రాయం కూడా తెలపండి. నేను చెప్పింది వాస్తవమా అవాస్తవమా? మరి మీ అభిప్రాయం కూడా దయచేసి కామెంట్ రూపంగా తెలపండి. ఓకే, జై హింద్, జై తెలంగాణ. నేను మీ జాడే లక్ష్మణ్. దయచేసి చికెన్ని కొద్ది రోజులు మనం దూరంగా ఉందాం. నేనైతే ఉంటున్నా, మీరు కూడా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.